ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. ఇక్కడైతే కంప్లీట్గా కొంతమంది స్టాఫ్ని పెట్టి పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్కి సంబంధించి అనేక సమస్యలు తీసుకోవటం, అది ఆన్లైన్లో కూడా వాళ్ళు ఆ ఫిర్యాదు పేపర్లతో పాటు ఆన్లైన్లో కూడా ఎక్కించడం, దానికి సంబంధించి వాళ్ళకి రిప్లై వచ్చే విధంగా, పైగా ఇవన్నీ మళ్ళీ ప్రతి పేపర్ కూడా పవన్ కళ్యాణ్ గారికి చేరే విధంగా అయితే చేస్తున్నారు. ఒకసారి వాళ్ళకి సంబంధించి స్టాఫ్ని కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అన్నట్టు భయ్యా, అంటే మీరు ముందు రండి. ఇలా ఫిర్యాదులు తీసుకుంటున్నారు కదా, ఇవి ప్రతిదీ కళ్యాణ్ గారి వరకు చేరుతుందా? ప్రతిరోజు కూడా సాయంత్రం ప్రతిరోజు కళ్యాణ్ గారికి అప్డేట్ ఇవ్వడం కోసమే ఈ వినతులు అన్నీ సేకరించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా కళ్యాణ్ గారు అన్నీ కూడా మా దగ్గర నుంచి సమాచారం తీసుకుంటున్నారు. ఇవన్నీ కూడా పరిష్కరించే విధంగా మేము అందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం, అన్ని విధాలుగా కూడా. సమస్యలు ఇక్కడ రోజుకి ఎన్ని సమస్యలు వస్తున్నాయి, ఎంతమంది వస్తున్నారు? సుమారుగా 70 నుంచి 80 నుంచి నిన్న 100 కూడా దాటిపోయినాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఇదే ఒక దేవాలయంగా భావించి అందరూ కూడా సమస్య ఇక్కడికి వస్తే పరిష్కారం అవుతుందని చెప్పేసి అందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇది పవన్ కళ్యాణ్ గారి వరకు తప్పకుండా చేరుతుంది, అసలు దాంట్లో ఆలోచన ఎవరికి భయం లేదు. మొన్న స్వయంగా కళ్యాణ్ గారు కూడా 1 గంట సేపు ఇక్కడ కేటాయించి కూర్చొని ఆయన స్వయంగా వినతులు తీసుకొని అవి 1 గంటలోనే పరిష్కారం చేయడం జరిగింది. సో అందరూ కూడా ఇది ఒక సమస్య పరిష్కారం కోసం పెట్టారని చెప్పేసి అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇస్తూ ఉన్నారు. అయితే ఇక్కడికి ఎవరైనా రావచ్చు, ఏ టైం అయినా. ఇప్పుడు ఎన్నింటి వరకు ఉంటారు, ఎన్నింటి నుంచి ఎన్నింటి వరకు ఉంటారు ఇక్కడ? ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఉంటాం. సో అక్కడి నుంచి ఇంకా మేము అనేది పరిష్కారం ఎలా చేయాలని కూడా ఆలోచించుకొని ప్రతిరోజు కూడా మేము నైట్ 12 వరకు కూడా ఇదే సమస్యల మీద ఉండి అన్ని సమస్యలన్నీ అయ్యే వరకు తీసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు వారికి ఇవ్వటం, కళ్యాణ్ గారికి రిప్లై ఎలా ఇస్తారు? ఇది ఈ సమస్య పరిష్కారం అయ్యిందా లేదా అని వాళ్ళకి ఎలా తెలుస్తుంది? మేము స్వయంగా వాళ్ళ అడ్రస్, పేరు, ఫోన్ నెంబర్తో సహా తీసుకున్నాం. వాళ్ళందరూ కూడా మేము తిరిగి మీ పరిష్కారం ఎలా జరుగుతుంది అని చెప్పేసి మేము వాళ్ళకి ఫోన్ చేసి మరీ తెలియజేయడం జరుగుతుంది. ఇంకా ఎన్ని రోజుల్లో ఒక సమస్య పరిష్కారానికి అవ్వచ్చు అని అనుకుంటున్నాం? అంటే ఒక డిపార్ట్మెంట్కి సంబంధించిందంటే సో దాని గురించి పూర్తిగా అవగాహన చేసుకొని సార్ చేద్దామని చెప్పేసి ఒక ప్లాన్ టీంని రెడీ చేశారు. సో ఇంకేదన్నా అక్కడ సచివాలయం కానీ భూమి కబ్జాలు ఎక్కువ ఉన్నాయి సార్, వైఎస్ఆర్ టైంలో జరిగినాయి. అవన్నీ కూడా కొన్ని మా ప్రయత్నం ప్రకారం ఆన్ స్పాట్లో చేసే కొన్ని ఉన్నాయి. సో పింఛన్లు అన్నీ కూడా చాలా చేశారు. అవన్నీ కూడా సచివాలయం సిబ్బందితో మాట్లాడి ఎమ్మన్నే వారంలోగా పరిష్కారం చేస్తామని చెప్పేసి మేము అందరం కూడా. ప్రజలకి నమ్మకం కలిగిందా మీ మీద? చాలామంది రావడం జరుగుతుంది కదా, ఏమంటున్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు? నమ్మకం కలిగిందని చెప్పేసి ఇక్కడికి వస్తేనే మేము 10-15 సంవత్సరాల నుంచి ఎక్కడెక్కడ సమస్యలు తీరకుండా ఇక్కడికి వచ్చేసి సమస్యల పరిష్కారం జరుగుతాయని చెప్పేసి అందరూ కూడా ఇక్కడికే వస్తూ ఉన్నారు. సో కన్ఫామ్గా పరిష్కారం చేస్తారని చెప్పి నమ్మకంతోనే ఇటు శ్రీకాకుళం నుంచి ఇటు రాయలసీమ వరకు కూడా అందరూ కూడా ప్రతిరోజు వస్తూ ఉన్నారు. సో అందరికి కూడా మనం ఇక్కడ అన్ని విధాలుగా అన్ని ఏర్పాట్లు చేసి వినతులు తీసుకుంటా ఉన్నాం. అయితే పూర్తిగా మనకి కంప్లీట్గా ఇక్కడ ఏంటంటే సమస్యలు ఇక్కడ మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 7 వరకు ఇక్కడ స్టాఫ్ అయితే అందుబాటులో ఉంటారంటున్నారు. ఏ జిల్లా నుంచి ఎప్పుడు వచ్చినా సరే, ఎవరు ఏది వాళ్ళ సమస్య ఏది ఇచ్చినా సరే వాళ్ళు తీసుకుని పవన్ కళ్యాణ్ గారి వరకు అయితే చేరవేసే పని అయితే ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ తీసుకున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చాలా సమస్యలు ఉంటాయి, ప్రతి ఇంటికి ఏదో సమస్య ఉంటుంది. సమస్య లేని ఇల్లు లేదు అని అనుకుంటే అది అత్యాశ అవుతుంది. నిజంగా అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకోవటం, మన ఇక్కడే కూర్చుని ఇదే చైర్ దగ్గర ఇలాగే కూర్చుని పవన్ కళ్యాణ్ గారు అనేక సమస్యల్ని ఆన్ ద స్పాట్లో పరిష్కరించిన పరిస్థితి అయితే చూసాం. సో ఈసారి కూడా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి, ఒక నిజాయితీ గల పరుడు ఈసారి మనకు దొరకటం, ముఖ్యంగా ఆయన గతంలోనే అనేక సమస్యల మీద పోరాడినటువంటి వ్యక్తి, ఒక ఎమ్మెల్యేగా లేదంటే అసలు ఎటువంటి రాజకీయ పదవి లేకపోయినా చాలా బలంగా పోరాడినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఆయనే ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు. అంతేకాకుండా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి అనేక శాఖలకు సంబంధించి ఆయనే చాలా బలంగా తీసుకున్నారు. సో ఏదైనా సరే ఆన్ ద స్పాట్ ఆయనకు ఫోన్ చేసి మాట్లాడడం అనేది కూడా జరుగుతుంది. సో ఏదేమైనా సరే ఏ సమస్య ఉన్నా కానీ పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ ఎప్పుడు ఓపెన్ చేసి ఇక్కడ ముందు మీకు సంబంధించిన సమస్యలు అయితే తెలుసుకోవడానికి ఇక్కడ ఉన్న స్టాఫ్ అయితే వినటానికి అయితే రెడీగా ఉన్నారు. సో ఇవన్నీ కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి చెప్పి సమస్యను కూడా వెంటనే ఫాలో అప్ చేసుకుని క్లియర్ చేసుకునే విధంగా కూడా వీళ్ళ స్టాఫ్ అందరూ కూడా చర్యలు తీసుకోవడం అయితే చాలా అద్భుతం అని చెప్పచ్చు. ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి పాలసీ గతంలో ఎప్పుడు ఏ గవర్నమెంట్ చేయలేదు అనుకోవాలి. అలాంటిది ఒక గవర్నమెంట్ అంటే రాజకీయాల్లోకి అంటే అధికారంలోకి రాకముందే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి చేసి చూపించారు. ఇప్పుడు ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ఎక్కువ వచ్చే ఫిర్యాదులను కూడా చాలా
దగ్గరుండి చూసుకోవడం, వాళ్ళని పక్కనే కూర్చోబెట్టి టెంట్లు వేసి వాళ్ళకి ఫుడ్ కావచ్చు అన్నీ కూడా ఇక్కడ పెట్టి ఏర్పాటు చేస్తున్నారు. వాటర్ కానీ కూలింగ్ వాటరు, అంతేకాకుండా వచ్చిన వాళ్ళకి మధ్యాహ్నం పూట భోజనం అవి కూడా ఇక్కడే ఏర్పాటు చేసి వాళ్ళని పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఏదేమైనా కానీ ఒక అద్భుతమైనటువంటి కార్యాచరణకి పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టారు. జనసేన పార్టీ ఆఫీస్ కూడా శ్రీకారం చుట్టింది అనుకోవచ్చు. టీవీ 24 స్టూడియోలో యాడ్ కోసం యాడ్స్ అండ్ ప్రమోషన్స్ కి ఈ కాంటాక్ట్ నంబర్ ని సంప్రదించండి 9662 16699.